శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 14వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో బ్రహ్మదేవుడు చేసినటువంటి శ్రీకృష్ణ స్తుతి, అందులో ముఖ్యమైనటువంటి అంశాలు నిన్నటి రోజున మనం ప్రారంభించుకున్నాం. దాన్ని మనం ఈ రోజు స్వామి వారిని ఎలా కీర్తించారు అనేటువంటిది సమయానుకూలంగా చూద్దాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురు. నిన్నటి రోజున 5 శ్లోకాల వరకు ఇందులో ముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. 6వ శ్లోకం నుంచి వర్ణించుకుంటాం నేడు పాఠంలో. తథాపి భూమన్ మహిమా గుణస్యతే విభోద్ధుమర్హత్యమలాంతరాత్మభిః అవిక్రియాత్ స్వానుభవాత్ అరూపతో హ్యనన్యబోధ్యాత్మతయా న చాన్యథా. తథాపి భూమన్ మహిమా గుణస్యతే విభోద్ధుమర్హత్యమలాంతరాత్మభిః అవిక్రియాత్ స్వానుభవాదరూపతో హ్యనన్యబోధ్యాత్మతయా న చాన్యథా. 6వ శ్లోకంలో చెప్తున్నటువంటిది, పరమాత్మని గుర్తించగలిగినటువంటి వారు, తెలుసుకునేటువంటి వారు ఎవరు, వారికి ఉండవలసినటువంటి హృదయం ఏ విధంగా ఉండాలి అనేది ఈ శ్లోకంలో బ్రహ్మదేవుడు కీర్తిస్తున్నాడు. నిర్మలమైనటువంటి అంతఃకరణం ఎవరికైతే ఉంటుందో అటువంటి వారు పరమాత్మని సులభంగా చేరుకోగలుగుతారు. తథాపి భూమన్, హే భూమన్ అంటూ సంబోధన వాచకం. ఓ అచ్యుత, ఓ అనంత, మహిమా గుణస్యతే, మహిమాన్వితమైనటువంటి గుణములు, నీ స్వరూపము, నీ ఆకారము, పరమ మంగళ శోభాయకరమైనటువంటి నీ ఆకృతి ఎవరు తెలుసుకోగలుగుతారయ్య అంటే, విబోద్ధుం అర్హతి, విబోద్ధుం అర్హతి, తెలుసుకోగలగటానికి వాళ్ళకి అర్హత కలిగినటువంటి వాళ్ళు అవుతారు. ఎవరయ్యా అంటే, అమలాంతరాత్మభిః, అమల అంతరాత్మభిః, నిర్మలమైనటువంటి అంతరాత్మ ఎవరికైతే ఉంటుందో అట్లాంటి వాళ్ళు నీ యొక్క మహిమలని, నీ యొక్క గుణములని విబోద్ధుమర్హతి, బోద్ధుం విబోద్ధుం, తెలుసుకోవడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు అవుతారు. నిర్మలమైనటువంటి అంతఃకరణము అంటే మనస్సు. ఆ మనసులో ఇక ఎటువంటి చీకాకులు, చిక్కులు, ఏ సమస్యలు ఉండకూడదు. నిర్మలంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, సమభావం ఉండాలి, ద్వంద్వాల పట్ల సమభావం ఉండాలి. అలా ఉన్నటువంటి వాడు తెలుసుకోగలుగుతాడు. అవిక్రియాత్, అవిక్రియాత్, అవిక్రియాత్ స్వానుభవాత్ అరూపతో, స్వానుభవం అన్నారు అక్కడ. ఎవరో చెప్తే అది పరమాత్మని నువ్వు పొందినట్టు అవ్వదు. ఆ అనుభవం నువ్వు పొందాలి. నువ్వు పొందాలంటే నీ యొక్క అంతరాత్మ ఏ విధంగా ఉండాలి. ఈరోజు స్వామిలా కనిపించారండి అంటారు. ఎంత ఆనందం అట్లా. మీరు స్తోత్రం చేసుకుంటూ ఉంటారు, మీ వయసుకి మీరు పెద్దవారు మీరందరూ కూడా. ఎన్నో సందర్భాలలో అమ్మవారి యొక్క కీర్తనలోను, సత్సంగంలోను, లేకపోతే ధ్యానంలోను, మీ పూజా సమయంలోను మీరు చేస్తున్నటువంటి స్తోత్రానికి అమ్మవారి యొక్క రూపం నిజంగా ఆపాదమస్తకం కనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఒక క్షణకాలం, క్షణికమైనటువంటి సమయమే. అది స్వానుభవం. ఇంకోళ్ళు చెప్తే కాదు. మీరు ఇంకొకరికి చెప్పారు, వాళ్ళు వింటారు, ఆనందిస్తారు, అదృష్టమని సంతోషిస్తారు. ఈ అనుభూతి పక్కవాడికి కలగదు. అందువల్ల స్వానుభవాద రూపతో,
అది కేవలం స్వానుభవానికి మాత్రమే కలిగేటువంటి ఆనందం. అది అనన్య భోజ్యాత్మతయా నాన్యథ. అనన్య భోజ్యాత్మతయ, అంతేకాకుండా నా అన్య భోజ్యా, వేరొకరు చెప్తే మనం అనుభవించదగినటువంటిది కాదు అది. వినగా 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 సాధకుల యొక్క హృదయాలు ఆ విధంగా నిర్మలమైనటువంటి రూపాన్ని ధరించినప్పుడు స్వామి సుస్పష్టమైపోతారు. మనలో ఉన్నటువంటి హృదయాల్లో ఉన్నటువంటి అజ్ఞాన మలినాలు ఎప్పుడైతే పోతాయో, జ్ఞానం అనేటువంటి స్వచ్ఛమైనటువంటి సాత్వికమైనటువంటి గుణాలు మనలో ఎప్పుడైతే ప్రవేశిస్తాయో, సత్వరూపుడైనటువంటి స్వామి అప్పుడు బహిర్గతం అవుతాడు. అంతే, అంతకు మించి ఏమీ లేదు. అట్లాంటి నిన్ను ఇటువంటి వారు మాత్రమే తెలుసుకోగలరయ్యా అంటూ 6వ శ్లోకంలో బ్రహ్మదేవుడు కీర్తించాడు. 7వ శ్లోకంలోకి వచ్చేటప్పటికి భగవంతుడి యొక్క గుణాలని చెప్తున్నారు. అనంతమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన. గుణాత్మనస్తేపి గుణాన్ విమాతుం హితావతీర్ణస్య ఈశిరేస్య కాలేన యైర్వా విమితాస్సు కల్పైర్భూపాంసవః ఖేమిహికాద్యుభాసాః. గుణాత్మనస్తే అపి, గుణాత్మనః గుణాతీతుడైనటువంటి వాడు, గుణాలకి అతీతమైనటువంటి వాడు, త్రిగుణాలకి అతీతమైనటువంటి వాడు. కానీ ఈయన యొక్క గుణాలు తెలుసుకోవడం ఎవరి తరం కాదు. గుణాలకు అతీతంగా ఉంటాడు, కానీ ఈయన యొక్క గుణాలన్నీ అమ్మో కష్టం. ఇందాక నేను అంతకుముందు చెప్పుకున్నాం, శివుడు ఆయన విచిత్ర వేషధారి. ఏం చేస్తాడంటే భిక్షాపాత్ర పట్టుకుని భిక్షాటన చేస్తూ ఉంటాడు. చేసేదేమన్నా భిక్షాటనము, కానీ ఆయన గుణాలు ఎట్లాంటివి అంటే ఇంకొకరికి వరాలు ఇస్తూ ఉంటాడు. భిక్షాటన చేస్తున్నప్పటికీ వరప్రదాత, అనేకమైనటువంటి వరాలు ఇస్తూ ఉంటాడు, అందరికీ కావలసినటువంటి వరాలని. ఈయనకేం అక్కల్లా, యువతల వాళ్ళకి కావాలి, ఎదుటి వాళ్ళకి కావాలి. ఈయన గుణాతీతుడైనటువంటి వాడు, కానీ ఈయన గుణాలని లెక్కించడం ఎవరి తరం కాదు. గుణాన్ విమాతుం, విమాతుం అంటే గణనం చేయడం. నీ యొక్క గుణాలని లెక్కించడం అనేటువంటిది ఎవరి తరం అయ్యా? హితావతీర్ణస్య ఈశిరేస్య, ఈ గుణాలని లెక్కించడం అనేటువంటిది ఎవరికి? ఈశ్వరుడికి కూడా సాధ్యం కాదే. అట్లాంటి గుణాలు. కాలేన యైర్వా విమితా సుకల్పై, కాలేన ఎంతో కాలం శ్రమించి కష్టపడి 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 పండితులైనటువంటి వాళ్ళు, అత్యద్భుతమైనటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క ప్రజ్ఞా పాఠవాలతో, వాళ్ళ యొక్క యోగ శాస్త్రాలతో, తపశ్శక్తులతో, జ్ఞాన విజ్ఞాన పరంపరలతో తరతరాలుగా శ్రమించి కష్టపడి 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 నేను ఇది కనుక్కున్నా, నేను అది కనుక్కున్నా, నేను ఇది లెక్క పెట్టా, నేను ఖగోళాలని, అంతరిక్షాల్లో ఉన్నటువంటి నక్షత్రాలను లెక్క పెట్టా అంటారు. భూపాంసవ, పాంసు అంటే దుమ్ము ధూళి. భూపాంసవ, భూమి మీద ఉన్నటువంటి మట్టి యొక్క రేణువుల్ని లెక్క పెట్టవచ్చేమో గాని, హే మిహిక, ఆకాశమునందు ఉన్నటువంటి మిహిక మంచు బిందువుల్ని లెక్క పెట్టవచ్చేమో గాని, ద్యుభాసాహ, ఆకాశమునందు ఉన్నటువంటి భాషించేటువంటి ప్రకాశవంతమైనటువంటి నక్షత్రాలని లెక్క పెట్టవచ్చేమో గాని, ఇవి సుకల్పై, ఇవి సులభం, ఇవి లెక్క పెట్టవచ్చు, ఇవేం పెద్ద కష్టం కాదు. దేంతో పోల్చుకుంటే అంటే నీ గుణాలతో పోల్చుకుంటే. కాలేన యైర్వా, ఎప్పుడుకో ఒకప్పటికి, కాలేన అనే పదానికి అర్థం అంటే ఇప్పుడు ప్రయత్నిస్తే ఎప్పుడుకో ఒకప్పటికి కనీసం ఇవన్న పూర్తవుతాయి. భూమి మీద మట్టి రేణువుల్ని లెక్క పెట్టడం సులభమా? అవుతుందా? అలాగే నక్షత్రాలు లెక్క పెట్టడం సాధ్యమా? కానీ తలుచుకుంటే, సాధిస్తే, ప్రయత్నిస్తే, ప్రారంభిస్తే ఎప్పుడో ఒకప్పటికి కనీసం ఏ పండితుడో, ఏ తపశక్తి సంపన్నుడు అయినటువంటి వాడు ఖచ్చితంగా వాటిని విమిత అంటే లెక్కించవచ్చు, గణించవచ్చు. అది సుకరం అవుతుంది, సులభం అవుతుంది. కానీ అమ్మో నీ గుణాలున్నాయే, గుణాత్మనస్తేపి గుణాన్ విమాతుం, ఇది మాత్రం అసంభవం అయ్యా. అట్లా అనంతమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడి నీ యొక్క గుణాలు, నీ మాయలు చెప్పడం ఎవరి సాధ్యమయ్యా అంటూ బ్రహ్మదేవుడు ఆయనని కీర్తించడం జరిగింది. అంతేకాకుండా ఆ పరంధామానికి చేరుకోవటానికి ఎవరు అర్హుడు అనేటువంటిది 8వ శ్లోకంలో వర్ణిస్తున్నారు. ఆ పరబ్రహ్మ పదాన్ని, బ్రహ్మపదాన్ని చేరుకోవడానికి, విష్ణుధామానికి చేరుకోవడానికి అర్హుడైనటువంటి వాడు ఏమిటి? వాళ్ళకు ఉండవలసిన అర్హతలు ఏమిటి? ఏమిటి అంటే మొట్టమొదట ఉండవలసింది స్వామి అనుగ్రహం ఉండాలి, స్వామి ఆశీర్వాదం ఉండాలి. తత్తేను కంపాంసు సమీక్షమాణో
భుంజాన ఏవాత్మకృతం విపాకం హృద్వాక్ వపుర్భిః హృద్వాక్ వపుర్భిర్ విదధన్నమస్తే విదధన్నమస్తే. 3 పదాలు చెప్పారు అక్కడ. హృత్ వాక్ వపు, మనోవాక్కాయం. హృద్వాక్ వపుర్భిర్ విదధన్నమస్తే జీవేతయో ముక్తిపదే సదాయభాక్. జీవేతయో ముక్తిపదే సదాయభాక్. దాయభాక్ పిత్రార్జితాన్ని కొడుకు ఏ విధంగా అయితే పొందడానికి అర్హత ఉంటుందో అట్లా ఈ స్వామి యొక్క అనుకంప, దయ, జాలి, అనుగ్రహం, ఆశీర్వాదాలతో నీ పరంధామానికి చేరుకోవడానికి వీళ్ళు అర్హులు అవుతారు నీ పుత్రుల్లాగా. ఎవరయ్యా అంటే సత్తేను కంపాం, నీ కృప ఎవరిపై ప్రసరిస్తుందో అట్లాంటి వాడు నీ ధామానికి చేరుకోవడానికి అర్హుడైనటువంటి వాడు అవుతాడు. సుసమీక్షమాణ. సుసమీక్షమాణ, సమీక్ష అంటే నిరీక్షించడం, చూడటం. సుసమీక్షమాణ అంటే నీ కృపాపాత్రములు ఎప్పుడు లభిస్తాయా అని చెప్పి నిరంతరము దానికోసమై పరితపించి నిరీక్షించేటువంటి సాధకులు ఎవరైతే ఉంటారో, భక్తులు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాడు తప్పకుండా నీ పరంధామానికి చేరుకుంటాడయ్యా. భాగవతంలో ఎంతమంది ఉన్నారు, భారతంలో ఎంతమంది ఉన్నారు అలాంటి భక్తులు. నిరంతరం నిరంతరం స్వామిని చేరుకోవడానికి. భుంజాన ఏవాత్మకృతం విపాకం. భుంజాన అంటే అనుభవించడం. ఏవాత్మకృతం, ఏవా ఏక, 2 పెట్టచ్చు. అనుభవించడం. ఏం అనుభవించాలంటే ద్వంద్వాలు, సుఖ దుఃఖాలు అనేటువంటి ద్వంద్వాలు ఉన్నాయి చూసారా, ఆ ద్వంద్వాలని సమపాళ్లలో అనుభవించగలిగినటువంటి సాధకుడికి మాత్రం ఇది సాధ్యం. అందుకే మనసుని ఎప్పుడు కూడా సమానమైనటువంటి స్థాయిలో నిగ్రహించుకుంటూ ఉండాలి. ఉద్రేకపడిపోతాం ఒక్కోసారి. ఏదైనా ఒక సన్నివేశం జరగగానే మరుక్షణంలో ఆవేశపడిపోతాం, ఉద్రేకపడిపోతాం. మనలో రకరకాలైనటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా శాంతంగా ఆలోచించుకోవాలి, స్థిమిత పడాలంటే. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, లాభాలు నష్టాలు అన్నీ వస్తాయి. ఇట్లా వచ్చినప్పుడు సమపాళ్లలో ఈ ద్వంద్వాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ సమానంగా భావించగలిగినటువంటి స్థాయి ఉన్నటువంటి సాధకుడు ఎవరైతే ఉంటాడో వాడు గొప్పవాడు. ఇవి మాటలు చెప్పడం సులభమే, కానీ ఇది చెప్పిన కాసేపటికి బాగానే ఉంటాం. మళ్ళీ గంటకల్లా ఇంట్లో ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్పంగానే మళ్ళీ ఆవేశపడిపోతాం. ఏదైనా వార్త వినంగానే మళ్ళీ ఆవేశపడిపోతాం. మాయ కమ్మేస్తుంది. ఎందుకంటే సంసారంలో ఉన్నాం. దాన్ని సాధకులైనటువంటి వాళ్ళు ఒక నియమబద్ధంగా అలవాటు చేసుకుంటూ వస్తే కనీసం 5-6 ఏళ్లకి సమపాళ్లలోకి, సమస్థితిలోకి కొంత రాగలుగుతాడు. భుంజాన ఏవాత్మకృతం విపాకం. ఎటువంటి నిర్వికారాలు లేకుండా ఉండేటువంటి వాడు. నిర్వికారాలు, విపాకం, ఎటువంటి వ్యత్యాసాలు ఉండకూడదు. మనసు ఏ ఆకారం నిర్వికారుడైనటువంటి ఆ పరమాత్ముడి మీదే ధ్యాస కలిగి ఉండాలి. ఈ మనసులో ఎటువంటి వికారాలు ఉండకూడదు. ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. అది చూడంగానే వికారం, ఇది చూడంగానే వికారం. ఆ వికారాలు పొందకుండా ఉండేటువంటి సమస్థితి ఎవరికైతే వస్తుందో, ఎక్కడ హృద్వాగ్వపు, త్రికరణ శుద్ధిగా అన్నారు అక్కడ. ఈ త్రికరణాలు, త్రికరణ శుద్ధిగా నువ్వు చేసేటువంటి మనోవాక్కాయములు మూడింటిని కూడా స్వామి పాదాల చెంతే అర్పించినటువంటి సాధకుడు ఎవరైతే ఉంటాడో వీళ్ళందరూ అక్కడికి చేరుకుంటారు. నీ కృప కోసం నిరీక్షించేటువంటి వాడు, అలాగే సుఖ దుఃఖాలలో, ద్వంద్వాలలో సమానంగా ఉండేటువంటి వారు, ఎటువంటి వికారము చెందకుండా సమస్థితిలో ఉండేటువంటి వారు, మనోవాక్కాయములు మూడిటిని కూడా త్రికరణ శుద్ధిగా స్వామి పాదాల చెంత అర్పించినటువంటి సాధకులైనటువంటి వాళ్ళు నీ పరంధామానికి చేరుకుంటున్నారయ్యా అంటూ బ్రహ్మదేవుడు కీర్తిస్తున్నాడు. హృద్వాక్వపు, నీ యొక్క ఆ భక్తుని యొక్క హృదయము, వాక్కులు, శరీరం. ఇంకేం కావాలండి? ఈ 3 అర్పిస్తే చాలు. అంటే ఈ మూడిటి ద్వారా మీరు ఏవైతే చేస్తున్నారో ఆ మూడిట్లో స్వామికి సంబంధించినటువంటి కార్యములే చేయడం, స్వామికి సంబంధించినటువంటి మాటలే ప్రయోగించడం, స్వామికి సంబంధించినటువంటి చేతలే చేయడం. మనోవాక్కాయం ఇవన్నీ కూడా ఎక్కడ ఉండాలంటే ఒకే లక్ష్యం, ఒకటే లక్ష్యం. ఎవరయ్యా అంటే పరమాత్మ. ఇలా ఉన్నటువంటి సాధకుడైనటువంటి వాడు మన పని చేసుకుంటూ ఉండొచ్చు. మన పని చేసుకుంటూనే అది ఆలోచిస్తూ ఉంటాం. ఇవే ఆలోచిస్తూ ఉంటాం, నిత్యమా ఆలోచిస్తూ ఉంటాం. హృద్వాగ్వపుర్భిర్ విదధన్ నమస్తే నమస్తే తే నమః.
ఈ మూడు త్రికరణ శుద్ధిగా చేసుకుంటూ ఎవరైతే నీకు నమస్కారం చేస్తూ ఉంటారో, నీ పాద పద్మాలకి అర్పిస్తారో, జీవేతయో యో జీవేత, వాడు జీవిస్తూ ముక్తి పదే సదాయ భాత్, వాడు అట్లా జీవించేటువంటి సాధకుడు ఎవరైతే ఉంటారో అటువంటి వాడు ముక్తి పదే, నీ యొక్క స్థానం, నీ వైకుంఠ స్థానానికి, నీ పరమపదానికి చేరుకుంటున్నాడయ్యా. ఎలా అంటే సదాయ భాత్, ఏదో తండ్రి వారసత్వాన్ని కొనిపుచ్చుకునేటువంటి ఉత్తమ కుమారుడి వలె నీ యొక్క వారసత్వాన్ని, నీ ఉన్నత స్థానాన్ని, నీ పరమపదానికి చేరుకుంటున్నాడంటూ వర్ణిస్తున్నారు ఇక్కడ బ్రహ్మదేవుడు. 9వ శ్లోకానికి వచ్చేటప్పటికి బ్రహ్మదేవుడు తన అజ్ఞానాన్ని తానే నిందించుకుంటున్నాడు. ఎంత అజ్ఞానం అయ్యాను, నిన్నేదో మాయలో పడేద్దామనుకున్నాను, ఏమైంది నా కర్మ, ఇట్లా కాలిపోయింది అంటూ బ్రహ్మదేవుడు అనుకుంటున్నాడు. పశ్యేమేనార్యమనంత ఆద్యే, ఇక్కడ ఆ అనే అక్షరం ఉన్నట్టు ఆ సింబల్ దగ్గర, దాన్ని ప్రశ్లేష అంటారు, అకార ప్రశ్లేష. అనార్యం, అనార్యం అంటే ఒక రకంగా చేయకూడనటువంటి పని చేశా నీ పట్ల, మూర్ఖత్వంతో ప్రవర్తించా నీ పట్ల. పశ్య ప్లస్ ఈశ, ఓ ప్రభు చూడు, నా అజ్ఞానం చూడు. పశ్యేశమేనార్యమనంత ఆద్యే పరాత్మని త్వయ్యపి మాయమాయిని, మాయిమాయిని, నీ మీద మాయ చేద్దాం, నీ మీద ఏదో మోహం, నిన్ను మోహంలో పడేద్దామని చెప్పి నేనేదో ప్రయత్నిస్తే చివరికి నీ మాయలో నేను పడ్డా. త్వయ్యపి, త్వయ్యపి అంటే నీ యందు కూడా మాయని ప్రదర్శించడానికి నేను ప్రయత్నించాలంటే నేను ఎంత మూర్ఖుని, ఎంత వెర్రివాడిని, ఎందుకు ఇంకా 4 తలలు ఉన్నాయి. పశ్యేశమేనార్యమనంత ఆద్యే పరాత్మని త్వయ్యపి మాయిమాయిని, మాయాం వితక్షేక్షి, మాయాం వితచ్చేక్షితుమాత్మవైభవం, ఆత్మవైభవం హ్యహం యానైచ్చమివార్చిరగ్నౌ ఇవ అర్చిః అగ్నౌ, ఇవార్చిరగ్నౌ. నా మాయ, నా మోహము, నా యొక్క అహంకారం ఏదో నీ మీద ప్రయోగిద్దామని నేను ప్రయత్నించాను, ఏం ఉపయోగం, ఏమన్నా ఫలితం ఉంటుందా? నా మాయ నీ మహామాయ మీద ఏం ప్రయోగం అని చివరికి ఒక అత్యద్భుతమైనటువంటి ఉపమానం ప్రయోగించారు. ఇవ అర్చిః అగ్నౌ, అర్చి అంటే జ్వాల, అగ్ని యొక్క జ్వాల వలే అన్నారు. అగ్ని ద్వారా వచ్చినటువంటి ఆ జ్వాల ఏదైతే ఉంటుందో ఆ జ్వాల అగ్నిని ఏమన్నా చేస్తుందా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్వాల? అగ్ని నుంచే కదా, ఇది లేకపోతే అది ఉండదు కదా. కాబట్టి ఏదో దావాగ్ని, అత్యద్భుతమైనటువంటి దావాగ్ని ఉంటే నువ్వు పెట్టేటువంటి అగ్గిపుల్లతో పెట్టినటువంటి అగ్ని దాన్ని ఏమన్నా చేస్తుందా? ఏం చేయదు కదా, ఏం ఉపయోగం? అత్యద్భుతమైనటువంటి కోట్లాది సూర్యకాంతుల ముందు నువ్వు పెట్టేటువంటి దీపంలా ఉంది. అలాగే ఇక్కడ కూడా ఈ జ్వాల అనేటువంటిది నీ నుంచి వచ్చింది, నీ నుంచి ఉద్భవించింది, అగ్ని నుంచి ఉద్భవించేది ఆ జ్వాల. అట్లాంటిది నీ నుంచి వచ్చినటువంటి వాడిని నేనైతే, నేనేదో నిన్ను చేద్దామనుకుని నిన్ను మాయలో మోహంలో పడేద్దామనుకున్నాను, చూసావా ఎంత అజ్ఞానం నాది, ఏమిటి ఇలా అయిపోయాను నేను, నా పరిస్థితి ఏమిటి? ఇయానైచ్చమివార్చిరగ్నో ఇవార్చిరగ్నో ఇవా అర్చిః అగ్ని అంటూ, ఇట్లా నేను మూర్ఖత్వంతో ప్రవర్తించాను స్వామి, నన్ను క్షమించు అంటూ చివరికి 8 రకాలైనటువంటి, ఇది రజోగుణం, బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి రజోగుణం గురించి 10వ శ్లోకంలో వర్ణిస్తున్నాడు. ఇలా ప్రవర్తించాను ఎందుకంటే రజోగుణంతో ఉద్భవించినటువంటి వాడిని నేను. ఆ రజోగుణం వలన నాలో కలిగినటువంటిది ఏమిటి అంటే, నేనే సృష్టించేవాడిని అనే అహంకారం అనేటువంటిది నాలో ప్రబలింది. ఈ సృష్టికంతటికి సృష్టికర్తను నేనే కదా, నేనే మూలకారకుని కదా అనేటువంటి అహంకారం అనేటువంటిది నాలో ప్రబలింది ఆ రజోగుణం వల్ల. ఎందుకంటే సత్వరజస్తమో గుణాలు 3 వర్ణాలు, ఇవన్నీ కూడా ముందు మొదటి అధ్యాయాల్లో వచ్చేసాయి. ఎవరు ఏ ఏ గుణాలు ఏ రంగుల్లో వర్ణి, అందువల్ల నేను ఇట్లా పుట్టాను కదా అనుకుంటూ బ్రహ్మదేవుడు వర్ణిస్తున్నాడు ఇక్కడ 10వ శ్లోకంలో. అతః క్షమస్వాచ్యుతమే రజోభువ, రజస్సు వలన జన్మించినటువంటి వాడు, రజోగుణంతో జన్మించినటువంటి వాడు. అతః క్షమస్వ, మొట్టమొదటిలోనే క్షమస్వ అర్జున్,
ఓ అచ్యుత క్షమస్వ అంటూ వేడుకుంటున్నాడు. అత క్షమస్వాచ్యుత మే రజో భువో యజాత యజానతస్త్వ పృథివీ పృథగీశమానినః పృథక్ ఈశమానినః. ఇక్కడ భువః అని కూడా విడదీసుకోవచ్చు. అప్పుడు హి ప్లస్ అజానత యజానత అవుతుంది అక్కడ. హ్యజానత్ హ్యజానతస్త్వత్పృథగీశమానినః త్వత్పృథగీశమానినః. అజావలేపాంధతమోంధచక్షుష ఏషోనుకంప్యో మయి నాథన మయి నాథవానితి. మయి నాథవాన్ ఇతి. మయి నాథవాన్. నాథుడు అంటే రక్షకుడు, కాపాడేటువంటి వాడు, నన్ను రక్షించేటువంటి పరబ్రహ్మగా ఏష అనుకంపః మయి, నా యందు దయచూడు స్వామి, నీ కృపాకటాక్షాలు నా యందు ప్రసరించు స్వామి అంటూ వేడుకుంటున్నాడు ఇక్కడ బ్రహ్మదేవుడు. అతః క్షమస్వాచ్యుత మే రజోభూ. రజోగుణంతో జన్మించినటువంటి కారణంగా నాకు ఈ విధమైనటువంటి అహంకారాదులు వచ్చాయి. ఏమని? యజానతస్త్వత్ పృథగీశమానినః ఈశమానినః. నేనే ఈశ్వరుణ్ణి, నేనే ప్రభువుని, నేనే విశ్వమంతా కూడా సృష్టికర్తను, సృష్టించినటువంటి వాడిని నేనే, అజ జన్మ లేనటువంటి వాడిని నేనే అనేటువంటి అహంకారం కూడా వచ్చేసింది నాలో అంటూ ఆయన అనుకుంటున్నాడు. ఎందుకంటే ప్రభువుని, జగత్తుకంతా విశ్వానికంతా ప్రభువుని నేనే, సృష్టించేవాడిని నేనే. అంతేకాకుండా అజ అనే పదానికి జన్మరహితుడు, జ అంటే జన్మ, అజ జన్మరహితుడైనటువంటి వాడిని నేనే కదా, సృష్టికర్త నేనే కదా అనే గర్వంలో పడిపోయి కన్ను మిన్ను కానకుండా నీ యందు ఈ విధంగా అపచారం చేశాను స్వామి. అజావలేపాంధతమోంధచక్షుష. అంధచక్షుష, 8 కళ్ళున్న ఏం లాభం? అంధచక్షుష, అంధుణ్ణైపోయాను. నీ గురించి, నీ యొక్క మహిమల గురించి తెలుసుకోలేనటువంటి అంధుణ్ణైపోయానయ్యా. కేశోనుకంప్యో మయి నాథవానితి. నన్ను దయచేసి క్షమించి నా యందు దయ ఉంచి నన్ను కాపాడు స్వామి. మయి నాథవాన్, నన్ను ఏలుకునేటువంటి స్వామిగా నీ కరుణ ప్రసారించు స్వామి అంటూ వేడుకుంటున్నాడు 10వ శ్లోకంలో. ఇక 11వ శ్లోకంలో అనేకమైనటువంటి బ్రహ్మాండాలలో నేనెంత అంటూ అహంకారం అంతా తగ్గిపోయింది ఒక్కసారిగా. ఎందుకంటే ఇన్ని వేలాది మంది గోపాలుల్లోనూ వత్సలలోనూ స్వామి యొక్క రూపము, ఆ తేజస్సు, దివ్యమైనటువంటి కాంతి చూసేటప్పటికి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మగారు మూర్ఛపోయినటువంటి పరిస్థితి వచ్చింది. మూర్ఛ కాదు, ప్రాణమే వదిలిన పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి తేరుకున్నాడు స్వామి. మాయను ఉపసంహరించాక అప్పుడు తేరుకున్నాడు. క్వాహం, నేనెక్కడ, ఈ బ్రహ్మాండాలలో నువ్వెక్కడవా అంటూ వేడుకుంటున్నాడు 11వ శ్లోకంలో. క్వాహం తమో మహదహం ఖ చరాగ్నివార్భూ సంవేష్టితాండ ఘట వితస్తికాయా. సప్త వితస్తికాయా, 7 అడుగులు కలిగిన నేనెక్కడ, అత్యద్భుతమైనటువంటి బ్రహ్మాండాలలో అంతావహి విశ్వమంతా ఉన్నటువంటి నీవెక్కడ, నీ పక్కన నేనెంత బాబు అంటూ వేడుకుంటున్నా. సప్త వితస్తికాయా, కాయం ఉండే శరీరం, 7 అడుగులు ఉన్నా అంతే. ఇప్పుడు చూడండి, ఆయన యొక్క మాయా మహిమా సృష్టికర్త ఇవేమి లేవు ఇంక. ఇప్పుడు కేవలం ఏదో శరీరం. ఈ శరీరం ఎవరికైనా ఉంటుంది, ఏ ప్రాణికైనా ఉంటుంది. వాళ్ళలాగానే నేను, అంతే. తేడా లేదు, వాళ్ళకి నాకు తేడా లేదు. ఇంకా చెప్పాలంటే నాకంటే వాళ్లే గొప్ప అంటాడు చివరిలో. ఎవరు? ఈ గోపాలకులు. నాకు ఈ అదృష్ట భాగ్యం కూడా కలగల, ఆ గోపాలకు అత్యద్భుతమైన అదృష్ట భాగ్యం కలిగింది. వాళ్ళలో నువ్వు ప్రవేశించావు, వాళ్ళ తేజస్సు నీలో నింపావు. సంవత్సర కాలం పాటు నువ్వు వాళ్ళలో ఉన్నావు. ఇంకా క్వాహం, ఇక్కడ పైన చెప్పినటువంటి ఈ పదాన్ని తమో మహత్ అహం ఖ చర అగ్ని వాగ్ భూ అనేటువంటిది విడదీసుకుంటూ వస్తే మీకు 8 రకాలైనటువంటి బ్రహ్మాండాలు వచ్చేస్తాయి. అంటే బ్రహ్మాండాల చుట్టుపక్కల ఉన్నటువంటి 8 రకాలైన ఆవరణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆవరణల యొక్క ఇష్టంతా మొదటి పాదంలో పెట్టేశారు వ్యాసులు వారు. ఏమిటవి అంటే ప్రకృతి, మహత్తు, అహంకారము, ఖం ఆకాశము, అలాగే వాయు అగ్ని జలము. వాయు అగ్ని జలం, ఖ చరాగ్నివార్భూ, మొత్తం ఈ 8 రకాలైనటువంటి ఆవరణలతో కూడినటువంటి బ్రహ్మాండం ఏదైతే ఉంటుందో అట్టి బ్రహ్మాండం అనేటువంటి ఒక కుంభంలో, ఒక ఘటంలో
సంవేష్టితాఖండ ఘట, ఘటం అంటే కుండ. సంవేష్టితాఖండ, అఖండమైనటువంటి 8 ఆవరణలు కలిగినటువంటి ఒక కుండలో నేను కేవలం ఒక 7 అడుగులు కలిగినటువంటి ఒక ప్రాణిని. సప్తవితస్తికాయా, నా శరీరం ఎంత, నేనెంత, నాకు దాంట్లో. త్వే దృగ్విధా, త్వే దృగ్విధా విగణితాండ పరాణుచర్యా, పరాణుచర్యా వాతాధ్వరో, వాతాధ్వరోమ వివరస్య చ తే మహిత్వం. తే మహిత్వం, నీ యొక్క మహిమ చూడాలంటే ఇదిగో ఇక్కడ చూడాలి. ఎలా ఉన్నాయంటే నీ యొక్క విశ్వరూపం ఒక్కసారి నువ్వు ప్రదర్శించావంటే, విశ్వరూపం ఒక్కల ఇందాక చూశాక ఆ గోపాలలో చూశాను, నీలోనూ చూశాను. ఏం జరిగింది అంటే ఆ కాంతి చూడలేకపోయి పడిపోయాను. ఏ కాంతి, ఎట్లా ఉంది? నీ శరీరంలో వస్తున్నటువంటి ప్రతి రోమంలోంచి, ఆ రోమాల యొక్క రంధ్రాలలోంచి వస్తున్నటువంటి ఆ కాంతి ఎలా ఉందంటే, ఆ కాంతి ప్రసరించే ప్రతి రోమంలోంచి ప్రసరించేటువంటి కాంతి లోపల అనేకమైనటువంటి బ్రహ్మాండాల యొక్క సృష్టిని నేను చూశాను. ఒక్కొక్క రోమంలో కిటికీ ఉంది. మన ఇంట్లో ఒకసారి సూర్యకిరణాలు పడేటువంటి సమయంలో పొద్దున పూట కొంతమంది ఇళ్లలో సూర్యకిరణాలు పడతాయి. ఆ కిటికీ తీయండి. ఆ సూర్యకిరణాలు చూస్తే మీకేమనిపిస్తుంది? ఆ సూర్యకిరణాల కాంతిలో మీరు చూస్తే అనేకమైనటువంటి ధూళి రేణువులు కనిపిస్తాయి. రేణువులు అలా ఎగురుతూ ఉంటాయి సూర్యకాంతి. అట్లా అట్లాంటి సన్నివేశం ఈ బాలకృష్ణుని యొక్క రూపాలలో ఉన్నటువంటి గోపాలకుల అందరి రూపాల్లో చూశాడు బ్రహ్మదేవుడు. ఈ పడిపోక ఏం చేస్తాడు? అందుకే మూర్ఛపోయాడు. ఏం జరిగింది? అంతమంది శరీరాలలో ఉన్నటువంటి రోమకూపాలలోంచి ఒక తలుపు తీస్తే, కిటికీ తీస్తే సూర్యకాంతి పడంగానే అలా కిరణాలు వెదజల్లుతున్నప్పుడు ఎగురుతూ ఉండేటువంటి కొన్ని ప్రాణులు కనిపిస్తాయి, కొన్ని కిరణాలు కనిపిస్తాయి వాటిల్లో, దుమ్ము ధూళిలాగా. అవన్నీ ఏమిటంటే బ్రహ్మాండాలు. శ్రీ మహావిష్ణువు యొక్క రోమకూపాలు అనేటువంటి వెలుతురులోంచి ప్రసరించేటువంటి అనేకమైనటువంటి బ్రహ్మాండాలు ఉన్నాయి. దాంట్లో అనేక మంది విష్ణువులు ఉన్నారు, దాంట్లో అనేక వేలాది కోట్లాది మంది బ్రహ్మలు ఉన్నారు, అనేక ప్రాణులు ఉన్నాయి. అవన్నీ చూసి ఇన్ని కోట్లాది మంది బ్రహ్మలు అక్కడ కనిపించారు బ్రహ్మదేవుడికి. ఇక్కడ నేనుంటే వాళ్ళందరూ అంతమంది ఉన్నారు ఏమిటి బ్రహ్మలని ఆశ్చర్యపోయాడు. వేదృగ్విధా విగణితాండ పరాణుచర్య, పరాణుచర్య కనిపిస్తున్నటువంటి పరాణువులు ఉంటాయి కిటికీ తీయగానే ఆ సన్ రైస్ లో. ఎక్కడ అంటే వాతాధ్వరో, వాతాధ్వము అంటే, వాతము అంటే గాలి ప్రసరించేటువంటి కిటికీని వాతాయనం అంటారు. కిటికీని వాతము అంటే గాలి, గాలి ప్రసరించడానికి మనం ఏదైతే ఉంటుందో దాన్ని వాతాయనం కిటికీ. వాతాధ్వ, ఇక్కడ ఈయన శరీరంలో కిటికీలు ఏమిటి అంటే రోమకూపాలు. వాతాధ్వ రోమ వివరస్య, రోమము అంటే వెంట్రుకలు. ఆ స్వామి శరీరం పైన ఉండేటువంటి రోమాల యొక్క ఆ రంధ్రాల నుంచి అలా ప్రసరిస్తున్నటువంటి కాంతిలోంచి ఏమొస్తున్నాయట అంటే పరాణువుల రూపంలో అనేక కోట్ల బ్రహ్మాండాలు వస్తున్నాయి. వాటిల్లో నేను కూడా ఉన్నాను. ఇంకేం చెప్పాలి నా పరిస్థితి? అట్లాంటి బ్రహ్మాండాలలో ఒక బ్రహ్మాండంలో నేనున్నా. ఎంత నా జీవితం అంటే 7 అడుగుల కాయం కలిగినటువంటి వాడు. ఆయన 7 అడుగులు ఉన్నారు, మనం 4-5 అడుగులు, 6 అడుగులు మహా అయితే మన పరిస్థితి. బ్రహ్మంతటి వాడికే ఒక్కసారిగా ఈ విధంగా అహంకారం అంతా దిగజారిపోయిందంటే ఆ స్వామి ముందు మనం ఏ పాటండి? ఎంతండి అత్యద్భుతమైనటువంటి వర్ణనలు చేస్తున్నారు ఇక్కడ. ఇది నిజంగా తెలుసుకోదగినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అహంకారపూరితమైనటువంటి వాళ్ళు నేనెంత, నేను నా వంశం అనుకుంటూ ఉండేవాళ్ళు. ఇదంతా స్వామి యొక్క మాయే. చివరికి తర్వాత శ్లోకాల్లో చెప్తాడు, ఇదంతా నీ మాయే కదా అనుకుంటూ. ఇంకా చెప్పాలంటే ఆ మాయ ఎట్లాంటి మాయ అంటే ముందు ముందు శ్లోకాల్లో వస్తుంది. ఇదంతా నీ యొక్క ప్రపంచమే, నీ మాయా ప్రపంచమే. మనకి యోగ వాసిష్టం అని అత్యద్భుతమైనటువంటి పుస్తకం వాల్మీకి వారు రచించినది ఉంది, శ్రీరాముడి భట్టాలు. దాంట్లో స్వప్న ప్రపంచం అనేటువంటిది ఒక దాని గురించి చెప్తారు, వివరిస్తారు. స్వప్న ప్రపంచం ఇది విష్ణుమూర్తి యొక్క స్వప్న ప్రపంచంలో మనం అందరం ఉన్నాం. బ్రహ్మగారి యొక్క పరబ్రహ్మ యొక్క స్వప్న ప్రపంచం అనుకోండి, విష్ణుమూర్తి పరబ్రహ్మ ఆయన యొక్క స్వప్న ప్రపంచం అనుకోండి. ఆ స్వప్న ప్రపంచంలో మనం ఒక చిన్నది. ఎలా అంటే మనందరికీ కూడా కళలు వస్తాయి, మనము కళలు కంటాం. ఆ కళలు కన్నటువంటి దాంట్లో ఆ కళలో వచ్చినటువంటి ఒక కళలో, స్వప్నావస్థలో వచ్చినటువంటి ఒక కళలో నువ్వు కొన్ని పాత్రలు సృష్టించుకున్నావు.
ఆ సృష్టించినటువంటి పాత్రలు మాట్లాడతాయి, ఒక ప్రదేశంలో ఉంటాయి. అది పర్వతాలు కనిపిస్తాయి, నదులు కనిపిస్తాయి, అసందర్భమైనటువంటి ప్రదేశాలన్నీ కనిపిస్తాయి. నువ్వు ఇక్కడ ఉన్నా కూడా, మనం ఇక్కడ ఉంటున్నప్పటికీ కూడా అనేకమైనటువంటి ప్రాంతాల్లో విహరిస్తున్నట్టు, ఎగురుతున్నట్టు అనేకమైనటువంటి వ్యక్తులు, కొత్త వ్యక్తులు అవ్వచ్చు, పాత వ్యక్తులు అవ్వచ్చు, అనేక మంది పరిచితమైనటువంటి వాళ్ళందరూ కనిపిస్తారు. పరిచితం లేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఒక 5 నిమిషాలు అవ్వచ్చు, గంట అవ్వచ్చు, ఆ కళ అలా నడిచిపోతుంది. తర్వాత మనం నిద్ర నుంచి మేల్కోగానే ఆ కళా ప్రపంచం ఏమైపోయింది, ఆ వ్యక్తులు ఏమైపోయారు, ఆ ప్రదేశాలు ఏమైపోయినాయి, ఇది ఏం జరిగింది, మనం సృష్టించుకున్నటువంటి ప్రపంచం. అది స్వప్న ప్రపంచం. ఇది మనం సృష్టించుకున్నది. ఉందా అంటే ఉన్నది, అయిపోయిందంటే అయిపోయింది. ఆ అరగంట, పావుగంట, గంట సేపు ఎలా అయితే స్వప్న ప్రపంచం ఉన్నదో, మనం ఎలా అయితే పాత్రల్ని సృష్టించుకున్నామో అందులో మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ సృష్టించినటువంటి పాత్రలు ఇక్కడ ఉన్నా మరొక చోట ఉండొచ్చు, అసలు లేకపోవచ్చు. ఎందుకంటే అన్ని కళలు నిజమవవు, కొన్ని నిజమవటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అది స్వప్న వృత్తాంత శాస్త్రం అని అత్యద్భుతమైనటువంటి శాస్త్రం ఉంది. దాన్ని కూడా ఆధారంగా చేసుకుని యోగ వాసిష్టంలో వివరిస్తారు. అట్లా మనకు వచ్చేటువంటి కళల్లో మనకి ఇంకా రోజుకి ఎన్ని వస్తున్నాయి కళలు అంటే, మనం ఎంత సృష్టి చేస్తున్నాం, రోజుకి ఎన్ని కళలు వస్తున్నాయి, ఎంతమందిని మనం సృష్టిస్తున్నాం. మన జీవిత కాలంలో ఇప్పటికీ మనకి 50 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఉంటే మనం ఇప్పటికీ ఎన్ని రకాలైనటువంటి సృష్టిలను మనం చేశాము, మనం చూశాము. వాటిలో కొన్ని నిజంగా జరిగినవి కూడా ఉన్నాయి. కొన్ని కళలు వచ్చినట్టే చూశారు కొంతమంది అనుభవజ్ఞులు, చాలా మంది చెప్పారు. మీకు ఆ అనుభవాలు ఉంటాయి. అట్లా పరమాత్ముడి యొక్క సృష్టి ఇదంతా నీ మాయేనయ్యా అంటూ వర్ణించుకుంటూ వస్తాడు బ్రహ్మదేవుడు. మాయా ప్రపంచం ఉంది, ఖచ్చితంగా ఉంది, కానీ మాయ లోపల ఉంది, బయట ఉంది. మీరేదైతే కలగన్నారో అది బయట చూస్తారు ఒక్కోసారి. ఆ కళా ప్రపంచం అంతా కూడా బయట కూడా చూస్తారు. మరి లోపల కనిపించింది ఉంటుంది అంటూ చివరి శ్లోకంలో, ఈ 12వ శ్లోకంలో ఇది చెప్పుకుని ఆపేద్దాం సమయానుకూలంగా. ఒక తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు కాలుతో తన్నినప్పుడు ఆనందంతో మురిసిపోతుందే గాని ఆ పిల్లవాడిని శిక్షించదు కూడా. అట్లా నన్ను కడుపులో పెట్టుకుని కాపాడు స్వామి, నన్ను రక్షించు స్వామి అంటూ వేడుకుంటున్నాడు పరబ్రహ్మ ఇక్కడ. ఉక్షేపణం గర్భగతస్య పాదయో కిం కల్పతే మాతురధోక్షజాగసే కిమస్తి నాస్తి వ్యపదేశ భూషితం తవాస్తి కుక్షే ఇయదప్యనంతః. మొత్తం ఈ సమస్తమైనటువంటి జగత్తు చరాచర సృష్టి అంతా తవ కుక్షే అస్తి, తవాస్తి కుక్షే. కుక్షే అంటే ఉదరం, నీ ఉదరమునందే కిం అస్తి నాస్తి, ఏం లేదు ఏదుంది, సమస్తము చరాచర సృష్టి అంతా నీ దాంట్లోనే ఉంది. కిమస్తి నాస్తి వ్యపదేశ భూషితం, చరాచర విశ్వమంతా కూడా నీ కుక్షిలోనే ఉంది స్వామి, దాన్ని పెట్టుకుని కాపాడుతున్నావు జాగ్రత్తగా. ఉక్షేపణం గర్భగతస్య పాదయో, గర్భగతస్య మాతుః, తల్లి ఉదరంలో గర్భవతి అయినటువంటి ఆ తల్లి కడుపులో కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటి శిశువు పాదయోః ఉక్షేపణం, పాదాలతో అటు ఇటు ఆడుతూ తన్నుతూ ఉంటాడు. తంతూ ఉంటే ఆ తల్లిని తన్నినట్టే. కానీ ఆ తల్లి మురిసిపోతూ ఉంటుంది పిల్లల వాడిలో కదలికలు. కానీ దండించడం అనేటువంటిది తల్లికి అసలు ఆ ఊహ కూడా రాదు ఆవిడ తల్లి. అట్లా నన్ను కూడా కృపతో దయచూడు స్వామి. కిం కల్పతే మాతురధోక్షజాగసే, అలా తల్లి ఏ విధంగా ప్రేమతో ఏ విధంగా అయితే ఆ పిల్లవాడిని చూస్తూ ఉంటుందో, ఓ అధోక్షజ, అట్లా నన్ను కూడా కనికరించి నా తప్పుల్ని కాయి స్వామి, నా తప్పుల్ని రక్షించు స్వామి అంటూ స్వామిని వేడుకుంటున్నారు. ఆ తర్వాత శ్లోకం నుంచి అత్యద్భుతమైనటువంటి వటపత్ర సాయిగా ప్రళయకాలంలో ఉన్నటువంటి సమయంలో నీ ఒక్కడివే ఉన్నావు. అటువంటి ప్రళయకాల సమయంలో నేను 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు ప్రయాణించి నీ యొక్క మహిమని, ఎక్కడి నుంచి వస్తుంది ఈ శబ్దం? ఎందుకంటే ప్రళయకాలం అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు కూడా వెళ్ళిపోతాడు, ఒక్కడే మిగులుతాడు వటపత్ర సాయి. ఆయన ఒక్కడే మిగులుతాడు. మళ్ళీ సృష్టి ఆరంభం అవగానే మళ్ళీ పద్మంలోంచి మళ్ళీ స్వామి బయటకు వస్తారు బ్రహ్మదేవుడు.
ఈ 100 సంవత్సరాలు కూడా బ్రహ్మకాలమానం ప్రకారం పుట్టిన ఉన్నటువంటి 100 సంవత్సరాలు కూడా బ్రహ్మదేవుడు వెతుకుతూనే ఉంటాడు లోపల ఏం జరిగింది నీళ్లలోనే, ఎవరు ఏమిటి కారణం అని వెతుకుతూనే ఉంటాడు. మళ్ళీ ఆవిర్భావం అయిపోగానే మళ్ళీ స్వామి బ్రహ్మదేవుడు పుడతాడు. బ్రహ్మదేవుడు పుట్టంగానే సృజ సృజ అనే శబ్దాలు వినిపిస్తాయి. నన్ను ఏదో చేయమంటున్నారు, సృజ సృజ అంటున్నారు, ఏం సృష్టి చేయాలి, ఎవరు ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి ఆ మాటలు వస్తున్నటువంటి వ్యక్తిని కనుక్కోవడానికే, పరమాత్మని కనుక్కోవడానికే బ్రహ్మదేవుడు 100 సంవత్సరాల తపస్సు చేస్తే అప్పుడు స్వామి కనిపిస్తాడు. అప్పుడు మళ్ళీ సృజ సృజ అనే మాటలు వినిపిస్తాయి. ఏం చేయాలి, సృజించాలి. ఏం సృష్టించాలి, మళ్ళీ తపస్సు కూర్చుంటాడు. మళ్ళీ 100 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు సృష్టి కార్యానికి ఆ భగవంతుడిచ్చిన శక్తి బ్రహ్మదేవుడికి అందుతుంది. అది వచ్చే శ్లోకంలో ఎలా జరుగుతుంది, ఆ క్రియ ఎలా ఉంటుంది, ఈ సన్నివేశాలన్నీ మార్కండేయ మహర్షి ధర్మరాజుకి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అత్యద్భుతమైనటువంటి సన్నివేశాలు అవి. అది రేపటి శ్లోకంలో ప్రారంభించుకుందాం. చివరికి ఈ స్తోత్రం అంతా అయిపోయేటప్పటికి బ్రహ్మదేవుడికి చివరికి ఎందుకు ఈ బ్రహ్మ పదవి, అసలు నాకు ఎందుకు ఇచ్చావయ్యా ఈ బ్రహ్మ పదవి, నేను అడిగానా పెట్టానా, చివరికి ఏ స్థాయికి వచ్చానంటే ఇంత అహంకారం వచ్చిందే, నేను సృష్టికర్తనై ఉంది, దీనికంటే అదిగో వాళ్ళ చూడు వాళ్ళది ఎంత అదృష్టం, ఆ గోపాలకులది ఎంత అదృష్టం, ఎలా బ్రహ్మ పదం, ఏమిటి బ్రహ్మ పదవి, నాకు ఏమిటి కష్టాలు, నేను అడగలేదు కదా నాకు ఇచ్చావు, ఈ అహంకారం ఎందుకు వచ్చింది, ఎలా బ్రహ్మ పదంబు వేదములకు వీక్షింపగారాని, ఇన్ని వేదాలు నేర్చుకున్నా, ఇన్ని శాస్త్రాలు నేర్చుకున్నా, ఇంత జ్ఞానం ఉంది, వీటికి అంతు చెక్కినటువంటివి ఈ బ్రహ్మ పదవి నాకెందుకు చెప్పు స్వామి, నాకొద్దు, ఆ గోపాలకుల్లాగా వేషం ఇచ్చిన సార్, అసలు అక్కల్లా గోపాలకుల వేషం కూడా అక్కల్లా, ఇందాక కనిపించినటువంటి ఆ గోపాలకులలో వాళ్ళ యొక్క పాద ధూళి రేణువు ఒకటి నా శిరస్సును వేసుకుంటే చాలు నా జీవితం ధన్యమైపోతుంది స్వామి అనే స్థాయికి వస్తాడు బ్రహ్మదేవుడు. ఎక్కడ బ్రహ్మ ఆ గోపాలకుల యొక్క పాద ధూళిని శిరస్సును దాల్చుదామనుకున్నాడంటే ఆ పుణ్యాత్ములు గోపాలకులు ఆ నందవ్రజంలో, ఆ బృందావనంలో వారు ఎంత అదృష్టవంతులు అని చెప్పాలండి. అవన్నీ కూడా రాబోయేటువంటి శ్లోకాల్లో రేపటి నుంచి చెప్తున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.